కనిపించే ఊరి పేరు రేపల్లె. అడవి మధ్యలో ఉండే రేపల్లె చాలా ప్రశాంతమైన ఊరు. ఆ ఊరిలో కళ్యాణ్, లక్ష్మి అనే అన్న చెల్లెళ్ళు చెరువుగట్ట అవతల ఉండే దిబ్బ మీద చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ చిన్నతనంలోనే మరణించడంతో అన్నయ్య కళ్యాణ్ కష్టపడి ఊరంతా తిరిగి పాలమ్మి వచ్చిన డబ్బులతో చెల్లికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. ఇంకొన్ని రోజుల్లో రాఖీ పండుగ రానుంది. చెల్లికి రాఖీ బహుమానంగా బంగారు గొలుసు ఇచ్చి ఆశ్చర్యపరచాలని చెల్లికి తెలియకుండా కొద్దిగా డబ్బులు కూడపెడుతూ ఉన్నాడు. ఎలా అయినా వచ్చే రాఖీ పండుగని తన చెల్లి జీవితాంతం గుర్తుంచుకోవాలని చాలా ఖరీదైన బహుమతి కొనడం కోసం ఇంకా ఎక్కువ ఊర్లు తిరిగి పాలమ్ముతూ కష్టపడుతూ ఉన్నాడు. ఇంకో 2 రోజుల్లో రాఖీ పండుగ అనగా తను కూడబెట్టిన డబ్బుని చిక్కంలో దాచుకుని మంచి బంగారు గొలుసుని కొనటానికి పట్నం బయలుదేరాడు. అలా అడవి మార్గంలో ఒక్కడే నడుచుకొని వెళ్తూ ఉన్నాడు. చీకటి పడ్డాక కొంతమంది దారిదోపిడీ దొంగలు అమాంతం తనపైన దాడి చేసి కళ్యాణ్ని పొదల్లోకి విసిరేసి ఆ డబ్బులు మొత్తం కాజేసి పారిపోయారు. రాత్రంతా ఒంటి నిండా గాయాలతో చీకట్లో ఆ దారి పక్కనే స్పృహ లేకుండా పడి ఉన్నాడు కళ్యాణ్. మరుసటి రోజు చాలా సంవత్సరాల తరువాత సొంత ఊరికి అడవి మార్గాన ఎద్దుల బండిపై వస్తున్న ప్రసాద్కి ఎవరో బాధగా మూలుగుతున్న శబ్దం విని బండి దిగి వెళ్లి చూస్తే గాయాలతో పడి ఉన్న కళ్యాణ్. తనని బండెక్కించుకుని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లి వైద్యం చేయించి దెబ్బలకి కట్లు కట్టించాడు. కళ్యాణ్కి స్పృహ వచ్చాక జరిగిందంతా చెప్పాడు ప్రసాద్తో. కళ్యాణ్ అంటే కొంపతీసి చెరువుగట్టు పక్కన ఉండే దిబ్బపైన ఇంట్లో ఉండే సుబ్బయ్య గారి కొడుకు కళ్యాణ్వా? అవును, మా నాన్న పేరు మీకెలా తెలుసు? అరే కళ్యాణ్, నన్ను గుర్తుపట్టలేదా? నేను ప్రసాద్ని అని తనెవరో వివరంగా చెప్పగానే తెలిసింది కళ్యాణ్కి. వాళ్ళిద్దరూ బాల్య స్నేహితులు. ప్రసాద్ పట్నంలో వడ్రంగి విద్య నేర్చుకోవడానికి చిన్నప్పుడే వాళ్ళ మామయ్య ఊరు వెళ్లి సుమారు 12 సంవత్సరాల తరువాత తిరిగి సొంత ఊరు వచ్చాడు. ఇంతకీ అంత డబ్బు పట్టుకుని ఎక్కడికి బయలుదేరావురా? రాఖీ పండుగ బహుమానంగా చెల్లికి బంగారు గొలుసిద్దామని చాలా రోజుల నుండి రూపాయి కూడబెట్టి సంపాదించిన డబ్బుని పట్టుకొని వస్తుండగా దొంగలు నాపై దాడి చేసి మొత్తం దోచుకుపోయారా అని చెప్పి బాధపడ్డాడు. నేను రాసింది ముందు చదువు, లోపలికి రాకు, చస్తావు. నా మాట విను. నేను కాపాడతా. నన్ను చంపే తొమ్మే అప్పటికీ లేదు. నేను చెప్పినట్టు చేయవలసింది కదా, అనవసరంగా చచ్చావు. సాయంత్రానికి ఓపిక వచ్చి స్నేహితుడు దగ్గర నుండి వీడ్కోలు తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. అన్నయ్యకి తగిలిన దెబ్బలను చూసి లక్ష్మి చాలా బాధపడింది. మరుసటి రోజు రాఖీ పండుగ. అన్నయ్యకి రాఖీ కట్టడానికి సిద్ధమవుతూ ఉండగా వాళ్ళ ఇంటికి ప్రసాద్ వచ్చి తను కూడా లక్ష్మి చేత రాఖీ కట్టించుకుని బహుమానంగా కళ్యాణ్ ఇద్దామనుకున్న బంగారు గొలుసుని తానిచ్చాడు. ఇంత ఖరీదైన బహుమానం నాకొద్దు, మీ దీవెనలు చాలండి. నేను సొంత అన్నయ్యని కాదు గనుక నేనిస్తున్న ఈ బహుమానాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావు కదా. నీ గుర్తుందో లేదో, మీ అన్నయ్య నేను ఆడుకునేటప్పుడు నువ్వు చాలా చిన్న పిల్లవి. అవునమ్మా, తనెవరూ కాదు, నా చిన్ననాటి స్నేహితుడు ప్రసాద్. ఓ, గుర్తొచ్చింది. ప్రసాద్ అన్నయ్యా, ఎలా ఉన్నావన్నయ్యా అని వాళ్ళ చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకుని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాక ప్రసాద్ ఇంటికి బయలుదేరుతూ, తోబుట్టువుల్లే నాకు ఈ పండుగ రోజున రాఖీ కట్టి నిజమైన తోబుట్టువి అయ్యావు. వాగ్దానం చేస్తున్నాను, నా చివరి శ్వాస వరకు నా చెల్లెైన నిన్ను నిజమైన సోదరుల్లా కాపాడుకుంటాను. ఒట్టు అని చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు.
ఆ మాటకి కళ్యాణ్, లక్ష్మి ఇద్దరూ చాలా ఆనందించారు. దొంగలు కొట్టడం వలన కళ్యాణ్ భుజానికి గాయమయ్యింది. కొన్నాళ్ళు కావిడి మోయలేని పరిస్థితి. పాలకావిడి మోస్తూ ఊర్లు తిరుగుతూ పాలమ్మడం కష్టం కనుక పక్క ఊరి కొండపల్లిలో ఆవులు మేపే పనుందని తెలిసి స్థిరమైన ఆదాయం వస్తుంది అని కొండపల్లి గ్రామ పెద్దగారి కొడుకు మహిదర్ వద్ద పనికి కుదిరాడు. గ్రామ పెద్ద మంచివారే కాని ఆయన కొడుకు మహిదర్ దుర్బుద్ధి కలవాడు. పైకి మంచిగా మాట్లాడినా మనసు మంచిది కాదు. వాళ్ళ కొట్టంలో పనిచేసుకుంటూ నెలకొకసారి వాళ్ళ ఇంటికి వెళ్లి చెల్లిని, స్నేహితుణ్ణి కలిసి మరుసటి రోజు మళ్ళీ పనికి వచ్చేసేవాడు. కొన్నాళ్లకు ఒక రోజు కొండపల్లిలో వర్షాలు సరిగ్గా పడక పశువులకి సరిపడా గడ్డి దొరకట్లేదు అని పని వాళ్ళందర్నీ దగ్గర్లో ఉండే అడవి వైపు పశువుల్ని తోలుకొని వెళ్లమని పంపించాడు మహిదర్. అయితే ఆ అడవి దారి కొత్త కావడంతో కళ్యాణ్ దారి తప్పాడు. తనతో పాటు వచ్చిన పనివాళ్లు ఏ దిక్కును వెళ్లారో తెలియక అగమ్య గోచరంగా తిరుగుతున్నాడు. బాగా చీకటి పడింది. ఎటువైపు వెళ్తే కొండపల్లి చేరుకోవచ్చో అర్థం కాక, రాము ఎక్కడున్నారు? సోము ఎక్కడున్నారు? నా అరుపులు మీకు వినిపిస్తున్నాయా అని ఎంత అరిచినా తన అరుపులకి ఎవరూ పలకకపోవడంతో అక్కడే చెట్లకు ఆవులు మందని కట్టేసి దారి వెతుక్కుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. చీకట్లో సరిగ్గా కనిపించక కాలు జారి కొండ మీద నుంచి చిన్న మడుగులో పడ్డాడు. బయటకు వచ్చి చూస్తే అదంతా నరమానవులు ఎవరూ సంచరించని దట్టమైన అడవి. ఈ చీకట్లో ఇంత దట్టమైన అడవిని దాటడం ప్రమాదం. తెల్లవారి వరకు ఇక్కడే ఉండడం మంచిది అని అనుకుని ఒక చెట్టెక్కి దాని కొమ్మపైన కూర్చొని భయం భయంగా సూర్యోదయం కోసం వేచి చూస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి దాటిన తరువాత తనకి ఎక్కడ్నుండో ఒక ఆడమనిషి ఏడుస్తున్న శబ్దం వినిపించి చెట్టు దిగి ఆ శబ్దం వస్తున్న వైపు వెళ్లి చూస్తే అది ఒక పాడుబడ్డ చిన్న గుహలాంటిది ఉంది. భయపడుతూనే లోపల ఎవరున్నారో తొంగి చూస్తున్నాడు కళ్యాణ్. కాగడాల వెలుతురులో బంగారంలా మెరిసిపోతూ చాలా అందమైన ఒక ఆడపిల్ల కూర్చొని ఉంది. తన ఒళ్ళో తలపెట్టుకుని ఒక భయంకరమైన మనిషి శిల్పం ఉంది. కళ్యాణ్ లోపలికి వెళ్లబోయాడు. కాని ఆ స్త్రీ లోపలికి రావద్దంటూ సైగ చేసి చెప్పి తన వైపు ఒక పత్రాన్ని విసిరింది. కళ్యాణ్ దాన్ని తీసి చదువుతున్నాడు. లోపలికి వస్తే చస్తావ్, జాగ్రత్త. దయచేసి నన్ను కాపాడు. కాపాడుతానులే గాని ఎవరు నువ్వు? ఈ గుహలో ఏం చేస్తున్నావు? నా పేరు మంజరి. మాదిక్కడికి చాలా దూరం కొండలవతల ఉన్న జూపల్లి. మా ఇంటి పక్కన ఒక మంత్రగత్తె తన కూతురుతో పాటు నివాసం ఉండేది. అయితే ఆ మంత్రగత్తె కూతురు ఒక నల్ల పందిని చాలా అపురూపంగా పెంచుకుంటూ ఉండేది. పందినెత్తుకుని తిరుగుతూ ఉంటే నాకు ఒక పక్క నవ్వు, ఇంకో పక్క అసహ్యం వేసేది. అందుకే నేనెప్పుడు ఆ మంత్రగత్తె కూతురుతో స్నేహం చేయలేదు. ఒకరోజు ఆ పంది మా పెరట్లో పెంచుకుంటున్న మొక్కల చుట్టూ ఉన్న మట్టిని తవ్వేసి దుంపలన్నింటినీ తినేసి పంట మొత్తం నాశనం చేసింది. ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. ఈ విషయం మీద మా అమ్మ నాన్నకి ఆ మంత్రగత్తెకి చాలాసార్లు గొడవలు జరిగాయి. అయినా కూడా అది వాళ్ళ పందిని కట్టి ఉంచేది కాదు. మా అమ్మ నాన్నకి ఆ పంది పైన కోపం ఎక్కువయింది. అందుకే కావాలనే విషం కలిపిన దుంపల్ని పెరట్లో పాతి పెట్టారు. ఒక రాత్రి దుంపల్ని తిని మరుసటి రోజుకి పంది చచ్చిపోయింది. ఆ కోపంతో ఏదో క్షుద్ర పూజ చేసి మా అమ్మ నాన్నలు రక్తం కక్కుకుని చచ్చేలాగా చేసింది ఆ మంత్రగత్తె. నేను అనాథైపోయాను. కొన్ని రోజులకి పంది చనిపోయిందన్న బెంగతో ఆ మంత్రగత్తె కూతురు కూడా చచ్చిపోయింది. దాని కూతురు చావుకు కూడా కారణం నేనే అని నిందించింది. వెంటనే నన్ను బంధించి ఈ గుహలోకి తీసుకుని వచ్చి దాని కూతురి తల నా ఒళ్ళో పడుకోబెట్టి ఆ తల్లిని దించితే నన్ను చంపేసేలా నా చుట్టూ దెయ్యాల్ని కాపలా పెట్టి బ్రతికున్నంత కాలం ఇలాగే ఉండు అని నన్ను శపించి చచ్చిపోయింది. దాని తలని నా ఒడిలో నుండి తీసిన 3 నిమిషాల్లో మళ్ళీ ఒడిలో పెట్టుకోకపోతే కాపలా దెయ్యాలు నన్ను చంపేస్తాయి. పైగా ఒడిలో నుండి ఆ శిలతల తీయగానే గుహ తలుపు మూసుకుపోతాయి. పొరపాటుగా ఎవరైనా ఈ గుహలోకి వచ్చి 6 నిమిషాలు గుహలోపల ఉంటే
కాపలా దెయ్యాలు వాళ్ళని వేటాడి వేటాడి చంపేస్తాయి. అందుకే లోపలికి రావడం ప్రమాదమని సైగ చేసి చెప్పాను. చాలా నెలల నుండి నన్ను కాపాడటానికి ఎవరన్నా రాకపోతారా అని ఎదురు చూస్తూ ఈ 2 లేఖల్ని రాసి నా దగ్గరే పెట్టుకున్నాను. ఇన్నాళ్ళకు మీరు వచ్చారు. అదంతా చదివిన తరువాత కళ్యాణ్కి మంజరి ఒడిలో ఉన్న శిల ఇంకా భయంకరంగా కనిపించింది. గుహలోకి అడుగు పెట్టకుండా బయట నుండే, నేను అనుకోకుండా ప్రమాదవశాత్తు ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని ఎలా అయినా నేను కాపాడుతాను. కాపాడాలంటే ఈ శిల తలని నా ఒళ్ళో నుంచి తీసిన 3 నిమిషాల్లోపు నా బదులుగా ఎవరన్నా వాళ్ళ ఒళ్ళో పెట్టుకోవాలి. అది విన్న కళ్యాణ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. లోపలికి వెళ్ళలేడు. అలాగని ఇంతటి దీనావస్థలో ఒక ఆడపిల్లని వదిలి వెళ్ళిపోలేడు. చాలాసేపు అక్కడే ఆలోచించుకుంటూ గుహ బయటనే పడుకుండిపోయాడు. తెల్లవారింది. లేచి లేవగానే గుహలోకి చూస్తే మంజరి ఏడుస్తున్న కళ్ళు ఎర్రగా మారి ఉన్నాయి. మంజరి కదంతా తెలిసాక కళ్యాణ్కి చాలా జాలి వేసింది. తనని కాపాడినా కూడా తనిప్పుడు ఎక్కడికి వెళ్తుంది? తల్లి తండ్రి చనిపోయారు. ఇంత చిన్న వయసులో ఎన్నో కష్టాలు పడింది. ఇంత గొప్ప అందగత్తే చాలా పెద్దింటి కోడలైతే సుఖంగా బ్రతుకుతుంది. మా మహీధరయ్య గారికి ఎలాగో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ అమ్మాయిని మహీధరయ్య గారికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. నువ్వేం భయపడకమ్మా, నేను నిన్ను కాపాడుతాను. అయితే ఇక్కడి నుండి కొండపల్లికి ఎలా వెళ్లాలో నాకు అర్థం కావడం లేదు. మీరు వెళ్ళిపోతారంటే నాకు భయం వేస్తుంది. చాలా కాలం తరువాత ఒక మనిషిని చూశాను. దయచేసి నన్ను కాపాడండి. నేను చెప్పినట్టు చెయ్యండి. లోపలికి వచ్చి ఈ తలని ఒక 3 నిమిషాలు ఒళ్ళో పెట్టుకోండి. మళ్ళీ నేను కూర్చోగానే మీరు వెళ్ళిపోదురు గాని. చాలా కాలంగా కూర్చుని ఉండడం నొప్పిగా ఉంది. దయచేసి నా మాట వినండి. లోపలికి రండి. ఒక్కరోజు ఓపిక పట్టండి, మీకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మా అయ్యగారిని తీసుకొని వస్తా. త్వరగా కొండపల్లికి ఎలా వెళ్లాలో తెలిస్తే చెప్పండి. ఇక్కడి నుండి జలపాతం పైకెక్కితే నాగులకొండ చేరుకుంటారు. అక్కడి నుండి కుడివైపు తిన్నగా నడిస్తే ఒక వంతెన వస్తుంది. ఆ తాటి తూర్పు దిక్కున 3 గంటలు నడిస్తే కొండపల్లికి చేరుకోవచ్చు. సరే అని చెప్పి మంజరి చెప్పిన దారిలో బయలుదేరాడు. చాలా ప్రయాసపడి ఎట్టకేలకు కొండపల్లి చేరుకున్నాడు. జరిగిందంతా గ్రామ పెద్దగారి కొడుకు మహిధర్ గారికి వివరంగా చెప్పాడు. ఏరా, నావుల్ని ఎక్కడో అమ్మేసి నా కట్టుకథలు చెప్తున్నావా? నిన్ను చెట్టుకు కట్టేసి కొడితే గాని నిజం చెప్పేలాగా లేవు. నేను చెప్పేదంతా నిజమయ్య గారు. అలాంటి అద్భుతమైన సౌందర్య రాశిని ఇప్పటి వరకు నా జీవితంలో ఎక్కడా చూడలేదు. మీకు భార్య అవ్వడానికి ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి. దయచేసి కావాలంటే నాతో రండి, చూపిస్తాను. మరి నా 4 ఆవుల సంగతి ఏంటి? ముందు చెప్పు. అబ్బా, దేవకన్య లాంటి అమ్మాయిని భారీగా చేసుకోమంటుంటే ఆవుల గురించి మాట్లాడుతున్నారేంటి అయ్య గారు? మీ ఆవులు భద్రంగా అక్కడే ఒక చెట్టుకి కట్టి ఉన్నాయి. సరే, ముందు ఆవుల దగ్గరికి వెళ్దాం పదండి. నువ్వు చెప్తున్న అమ్మాయి సంగతి నాకు కాకుండా ఇంకెవరికైనా చెప్పావా? లేదయ్య గారు, సరాసరి అక్కడి నుండే మీ దగ్గరికి వచ్చి మీకే చెప్తున్నాను. ఎవరికి చెప్పకు. రాము గాడిని బండి తీయమను అని చెప్పి మహిధర్ తన గుర్రం బండిలో అడవి వైపు కళ్యాణ్తో కలిసి బయలుదేరాడు. తన ఆవుల్ని కట్టి ఉంచిన చోటుకు వెళ్లి వాటిని విప్పి రాము చేత వాళ్ళ ఊరు పంపించేసి ఇద్దరూ మంజరి ఉండే గుహవైపు బయలుదేరారు. అలాగా సగం దారి వరకు వెళ్లిన తరువాత ఇద్దరూ బండి దిగి, ఇక్కడి నుండి బండి వెళ్ళదయ్యా, మనమే నడిచెళ్ళాలి అని కొండ దిగి గుహ చేరుకున్నారు. గుహ బయట నుండి లోపల కూర్చున్న మంజరిని చూడగానే మహిధర్ కళ్ళు తలుక్కున మెరిశాయి. ఆహా, ఏమి అందం, ఏమి అందం! నిజంగా అప్సరసలాగా ఉందిరా అని మహిధర్ గుహ లోపలికి అడుగు వేయబోతుంటే, ఆగండి గారు, తొందరపడితే ప్రాణానికి ప్రమాదం. గుహ లోపల అడుగు పెట్టకండి అని తన జేబులో ఉన్న పత్రాన్ని తీసి మహిధర్కి ఇచ్చి తనకు తెలిసిందంతా వివరంగా చెప్పాడు. నాకు సహాయం చేయండి, నన్ను కాపాడండి. ఎవరైనా వచ్చి నా ఒడిలో ఉన్న ఈ తలను వాళ్ళ ఒడిలో పెట్టుకోండి. అలా చేస్తే నాకు శాపం పోతుంది. లేదంటే పై దాడి జరుగుతుంది, నన్ను చంపేస్తారు. అయ్యో, నాకు కాబోయే భార్యకి ఎంత కష్టం వచ్చింది. ఇప్పుడు ఎలా? మరి ఆ అమ్మాయిని రక్షించి మా ఊరు తీసుకొని వెళ్ళి
పెళ్లి చేసుకునే మార్గం లేదా? ఉందయ్య గారు, ఆమె ఒడిలో ఉన్న శిలతలని ఎవరో ఒకరు వాళ్ళ ఒడిలో పెట్టుకోవాలి. మహిదర్ ఆలోచించి ఏదో ఉపాయం తట్టిన వాడిలాగా, ఓస్ ఇదెంత పని? నాకు పెద్ద తాంత్రికుడు తుల్లోడు సిద్ధ తెలుసు. అతను తీసుకొని వస్తే క్షణాల్లో ఆ శిలని నాశనం చేసి ఆ అమ్మాయిని కాపాడగలరు అని. అప్పటిదాకా నువ్వు ఆ అమ్మాయి బదులు ఆ శిలని ఒడిలో పెట్టుకో. నేను చటుక్కుని వెళ్ళి చిటుక్కుని తాంత్రికుడితో వస్తాను. అదేదో ఇద్దరం ఇప్పుడే వెళ్ళి వద్దామయ్యా. నాకు ఆ గుహలో అడుగు పెట్టాలంటే చాలా భయంగా ఉంది. భయపడకు, నేనే లోపలికి వెళ్తాను. నువ్వు వెళ్ళి తుల్లోడు సిద్ధ తాంత్రికుడిని తీసుకునిరా. పాపం కొద్దిసేపు అయినా అమ్మాయి సంతోషంగా ఉంటుంది కదా. అవును నిజమే, కానీ ఆ తుల్లోడు సిద్ధతాంత్రికుడు ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో నాకేం తెలుసు? అయినా నాకు గుర్రపు బండి నడపడం కూడా రాదు. ఇదంతా ఆలోచించే చెప్తున్నాను, నన్ను నమ్ము. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి చోట్లో కూర్చో, నేను వెంటనే తాంత్రికుడితో తిరిగి వస్తాను. అని చెప్పి మొత్తానికి కళ్యాణ్ లోపలికి వెళ్లి 3 నిమిషాలు గడవకుండానే ఆ శిలని తన ఒడిలో పెట్టుకుని ఆ అమ్మాయిని గుహ విడిచి బయటకు సురక్షితంగా వెళ్లేలాగా చేశాడు. మంజరిని తీసుకొని మహిదర్ వాళ్ళ ఊరు వెళ్లి పెద్దలను ఒప్పించి అంగరంగ వైభోగంగా మంజరిని పెళ్లి చేసుకున్నాడు. మరి గుహలో ఉండిపోయిన కళ్యాణ్ని కాపాడటానికి సిద్ధయ్య తాంత్రికుణ్ణి ఎప్పుడు తీసుకొని వెళ్తారు? తుల్లోడు సిద్ధ అనే తాంత్రికుడు అసలు లేనే లేడు మంజరి. ఆ రోజు వాడిని నమ్మించడానికి అలా అబద్ధం చెప్పాను. వాడు ఒక పనివాడు. వాడు బ్రతికుంటే ఏంటి, చస్తే ఏంటి. నీకోసం వాడిని ఆ గుహకి బలిపశువుని చేశాను అని చెప్పి మహిదర్ ఇల్లు విడిచి ఊర్లోకి వెళ్లిపోయాడు. తన భర్త ఇంత దుర్మార్గుడా అని మంజరి బాధపడుతూ ఉంది. భర్తను కాదని ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా ఉండిపోయింది. నెలలు గడిచిపోతూ ఉన్నాయి. ప్రతి నెల ఇంటికి వచ్చే అన్నయ్య 2 నెలల నుండి ఇంటికి రాకపోవడంతో బెంగగా ఎదురు చూస్తూ ఉంది చెల్లి లక్ష్మి. స్నేహితుడు తనని 2 నెలలుగా కలవకపోవడంతో ఏం జరిగి ఉంటుందా అని తెలుసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్లి లక్ష్మిని విచారిస్తే తెలిసింది కళ్యాణ్ 2 నెలలుగా ఇంటికి రాలేదు అని. వెంటనే ప్రసాద్ కొండపల్లి గ్రామ పెద్దగారి ఇంటికి వెళ్లి కళ్యాణ్ కోసం కనుక్కుంటే, వాడు పెద్ద దొంగ. 2 నెలల క్రితం మా కొట్టంలో 4 ఆవుల్ని మేతకని తీసుకొని వెళ్లి తిరిగి రాలేదు. వాడి వల్ల నాకు బోలెడు డబ్బు నష్టం. అబద్ధం, నువ్వు చెప్తుంది పచ్చి అబద్ధం. నా స్నేహితుడు ఎప్పటికీ దొంగతనం చేయడు. నీ ఆవులకి బదులు ఈ బంగారం ఉంగరం ఉంచుకో, అంతేగాని నా స్నేహితుడిని దొంగ అంటే ఒప్పుకున్నది లేదు అని అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటే కొట్టం దగ్గర ఉన్న రాము ఇదంతా చూసి వెంటనే ప్రసాద్ దగ్గరకు వెళ్లి ఆ రోజు జరిగిందంతా చెప్పాడు. అయ్యా, ఆ రోజు అడవిలో ఆవుల్ని తేడానికి గుర్రబండి మీద నేను అయ్యగారు కళ్యాణు కలిసి వెళ్ళాం. నన్ను ఆవుల్ని ఇచ్చి పంపించేసి వాళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్లారు. ఆ రోజు నుండి కళ్యాణ్ జాడలేదు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ మరుసటి రోజు మా అయ్యగారు ఎవరో అందమైన అమ్మాయిని తీసుకుని వచ్చి పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయి ఈ ఊరికి వచ్చిన వేళ విశేషమో ఏమిటో గాని మా ఊరికి పిశాచి పీడ పట్టింది. కొన్నాళ్లుగా రాత్రులు భయంకరమైన సగం మనిషి సగం మృగం లాంటి ఆకారంతో మనుషుల్ని పశువుల్ని చంపుకు తినేస్తుంది. దానిని పట్టుకోలేక అంతం చేయలేక ఊర్లో వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. రాము, మా కళ్యాణ్ బట్టలు ఏమైనా నీ దగ్గరున్నాయా? ఎందుకు లేవు, మేమందరూ ఒకే గదిలో ఉంటాం. వాడి పెట్లో వాడి బట్టలు ఉన్నాయి, తెస్తానుండండి అని రాము వెళ్లి కళ్యాణ్ పాత బట్టలు తీసుకుని వచ్చి ప్రసాద్కి ఇచ్చాడు. షేరు రారా అని అనగానే తన గుర్రబండిలో నుంచి పులిలాగా దూకింది ప్రసాద్ పెంపుడు కుక్క షేరు. కళ్యాణ్ వాడిన బట్టల్ని వాసన చూసి
అడవి వైపు దౌడు తీసింది. దాని వెనుకే గుర్రబండి మీద వేగంగా వెళ్తూ ఉన్నాడు ప్రసాద్. నాగుల దిబ్బ చేరుకోగానే బండిని చెట్టుకు కట్టేసి తన షేరుని అనుసరిస్తూ వెళ్తూ ఉన్నాడు. షేరు గుహదాకా వెళ్లి అక్కడే ఆగిపోయి గట్టిగా అరుస్తూ ఉంది. ప్రసాద్ లోపలికి అడుగు పెట్టబోతుంటే, వద్దు మిత్రమా, లోపలికి రావద్దు, ప్రమాదం అని తన జేబులో ఉన్న పత్రాన్ని బయటకు విసిరి జరిగిందంతా గుహలోపల నుండే చెప్పాడు. నిన్ను నీ యజమాని మహిధర్ మోసం చేశాడు. ఇదంతా చెప్పకుండా నువ్వు వాడి ఆవుల్ని ఎత్తుకుపోయో దొంగవి అని నింద వేశాడు. సమయానికి నీతో పాటు పనిచేసే రాము నిజం చెప్పడం వల్ల నీ ఆచూకీ తెలుసుకున్నాను. అయినా నువ్విప్పుడు చెప్తున్న దానికి, ఈ పత్రంలో రాసి ఉన్న దానికి, అక్కడ ఊర్లో జరుగుతున్న దానికి దేనికి పొంతన సరిపోవడం లేదు. ఏదో రహస్యం దాగి ఉంది. ఇలాంటి సమయంలో మనల్ని కాపాడడానికి ఒకే ఒక్కరున్నారు. భూత ప్రేత పిశాచ మాంత్రిక తాంత్రిక టక్కు టమార కనికట్టు విద్యలన్నిటికీ సింహ స్వప్నమైన మంత్రాలవ్వ. మిత్రమా, నువ్వు ధైర్యంగా ఉండు, నేను మంత్రాలవ్వని తీసుకొని వస్తాను అని మదిరా వెళ్లి జరిగిందంతా మంత్రాలవ్వకు చెప్పి కళ్యాణ్ ఇచ్చిన పత్రాన్ని అవ్వకిచ్చాడు. అవ్వ దానిని చదవబోయింది. కాని అందులో ఉన్న అక్షరాలు చూస్తూ ఉండగానే మాయమైపోతున్నాయి. అవ్వ వెంటనే మంత్రజలం చల్లి చదవబోయింది. అయినా ఫలితం లేదు. అక్షరాలన్నీ మాయమైపోయాయి. ఇది మనుషులు రాసిన రాత కాదు, దుష్ట శక్తి రాత. దీనిని త్వరగా అంతం చెయ్యాలి, లేదో ప్రమాదం. వెంటనే షేరుతో కలిసి ఇద్దరూ తన గుర్రం బండిలో బయలుదేరారు. మంత్రాలవ్వ గుహలోకి వెళ్లి కళ్యాణ్ని రక్షించబోతే తనపై 4 మూలల నుండి నాలుగు అస్థిపంజరాలు చంపడానికి దాడికి దిగాయి. వాటిని తన మంత్రదండంతో చిత్తు చిత్తుగా పచ్చడి చేసింది. చెప్పు, ఎవరు నువ్వు, ఏంటి నీ కథ అని మంత్రం చెప్పి ప్రశ్నించగానే కళ్యాణ్ ఒడిలో పడుకుని ఉన్న శిల లేచి కూర్చుంది. అది మాట్లాడటం మొదలుపెట్టింది. నా పేరు జయవర్ధన. నేనొక మంత్రగాడిని. నా మంత్రశక్తిని మంచి పనులకు మాత్రమే వాడే మంత్రగాడిని. చాలా సంవత్సరాల క్రితం అగమ్య పర్వతాల నుండి వస్తూ ఉంటే విషాదరి అనే అమ్మాయి పరిచయం అయ్యింది. మొదటి చూపులోనే తనను నేను ప్రేమించాను. కొన్ని రోజులకి పెళ్లి చేసుకున్నాను అని కొన్నాళ్లకు తెలిసింది ఆమె మనిషి కాదు, మోహిని పిశాచి. పైకి తన అందంతో మనిషిలాగా కనిపించిన రాత్రుల్లో భయంకరమైన మృగంలాగా మారి మనుషుల్ని జీవుల్ని చంపుకు తినేది. ఆ విషయం నాకు తెలిసిందని తనకి తెలిస్తే నన్ను కూడా చంపుకు తింటుంది. అందుకే తనను అంతం చేయడానికి ఏదైనా దారుందా అని నాకు తెలిసిన మంత్ర విద్యతో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నేను పూజించే క్షుద్రదేవత పలికింది. మోహిని పిశాచిని అంతం చెయ్యలేము, అణచగలం అంతే. దానిని పెళ్లి చేసుకున్నవాడు దాని ఒడిలో ప్రాణత్యాగం చేస్తూ విక్షిత మంత్రం చదవగానే దానిలో ఉన్న సగం శక్తి మొగుడి మృతదేహంలోకి ప్రవేశించి శవం శిల అవుతుంది. ఆ శిల బరువు నుండి అది తప్పించుకోలేదు. ఆ శిల ఒడిలో ఉన్నంతసేపు మనిషి రూపంలో ఉన్న మోహిని పిశాచికైనా మనిషికైనా ఆకలి దప్పికలు, నిద్ర నీరసం, జబ్బు జ్వరం, మూత్రం గీత్రం ఏమీ ఉండవు. ఎన్నాళ్ళకైనా ఎన్నేళ్లైనా. అది నాకు వీక్షిత మంత్రం చెప్పింది. ఈ నా గుహలో నా శక్తితో కాపలా ప్రేతాత్మను సృష్టించి నా భార్య మోహిని పిశాచిని తప్పించుకోకుండా బంధించడానికి ఏర్పాట్లు చేశాను. దాని మాయలో పడి ఎవరూ గృహలోకి రాకూడదు అని, దాన్ని విడిపించకూడదు అని గృహలోకి ఎవరు వచ్చినా 6వ నిమిషం తర్వాత వాళ్లను నా కాపలా పిశాచులు చంపేశానా గృహబంధనం చేశాను. అలా పకడ్బందీగా నా గుహని సిద్ధం చేసి నా భార్యకు అనుమానం రాకుండా ప్రేమ నటిస్తూ తనని నా గుహలోకి తీసుకుని వచ్చి
తన ఒళ్ళో పడుకుని మంత్రం చెప్పి ఊపిరి బిగబట్టి ప్రాణత్యాగం చేసుకున్నా. దానిలో ఉన్న శక్తి సగం నాలో ప్రవేశించగానే నా దేహం శిలగా మారిపోయింది. మోహిని పిశాచి బందీ అయిపోయింది. కానీ ఎన్నో సంవత్సరాలుగా అది బయటపడడానికి చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అలా కళ్యాణ్ అనే కుర్రవాడు దాని మాయలో పడిరుక్కున్నాడు. దాన్ని తప్పించాడు. కళ్యాణ్ నా శాపానికి గురయ్యాడు. ఇప్పుడు మీరు కళ్యాణ్ని బయటకు తీసుకొని వెళ్ళినా నా శాపం వల్ల కొన్ని గంటల్లోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాడు. నా శాపాన్ని పోగొట్టే శక్తి నాకు కూడా లేదు. నా తల ఎప్పుడైతే నా భార్య ఒడిలో పెడతారో అప్పుడే కళ్యాణ్కి ఉన్న నా శాపం విరుగుడవుతుంది. అని అదంత సులువు కాదు. కళ్యాణ్కి తోడుగా ప్రసాద్ని ఆ గుహలోనే ఉంచి మంత్రాలవ్వ ఒక్కర్తే కొండపల్లి బయలుదేరింది. నాకు ఈ గుహ నుండి బ్రతికి బయటపడతానని నమ్మకం లేదు. నా చెల్లిని చూస్తానన్న నమ్మకం కూడా లేదు. నా మందబుద్ధితో ఒక పిశాచిని బందీ నుండి విముక్తి చేసి చాలా మంది చావుకు కారణమయ్యాను. నేను చావటమే న్యాయం. నువ్వు ఒక అమ్మాయిని వేదన నుండి విడిపించి తనకి మంచి జీవితాన్ని అందిద్దామని మంచి ఆలోచన చేశావు. అని నీ యజమాని నిన్ను మోసం చేశాడు. పాపమంతా వాడిది. నువ్వు బాధపడకు, నేనున్నాను. మనిద్దరికి లక్ష్మీ చెల్లి కట్టిన రాఖీ శక్తి ఎప్పుడు అండగా ఉంటుంది. ఇంకో 2 రోజుల్లో రాఖీ పౌర్ణమి పండగ. నన్ను నమ్ము. నువ్వు నేను క్షేమంగా వెళ్లి సంతోషంగా మన చెల్లి చేత మళ్లీ రాఖీ కట్టించుకుంటాను చూడు. మంత్రాల ఉండగా మనకి భయం ఎందుకు? ధైర్యంగా ఉండు. ఇంతలో మంత్రాలవ్వ కొండపల్లి చేరుకొని లోకి, కింబో, పిల్లి దెయ్యం ముగ్గురు పిలవగానే క్షణంలో మంత్రాలవ్వ ముందుకు వచ్చేశారు. జరిగిందంతా గ్రామ పెద్దకి వివరంగా చెప్పింది మంత్రాలవ్వ. గ్రామ పెద్ద తన కోడలు మనిషి కాదు, మోహిని పిశాచి అని తెలిసి భయపడిపోయాడు. మంచి మనిషికి అన్యాయం చేసి ఒక పిశాచిని పెళ్లి చేసుకున్నానని చాలా బాధపడ్డాడు మహిదర్. కాని ఇంతలో వీళ్లు మాట్లాడుకుంటుందంతా చాటు నుండి వినేసింది మోహిని పిశాచి. వెంటనే తన శక్తంతా ఉపయోగించి మంత్రాలవ్వపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కాని కింబో వచ్చి ఆ పిశాచిని దాడి చేయకుండా అడ్డుకొని తన బలంతో మోహిని పిశాచిని బంధించేశాడు. కింబో చేతిలో నుండి తప్పించుకోలేక మోహిని పిశాచి వెలువెల్లాడిపోతూ ఉంది. లోకి క్షణం ఆలస్యం చేయకుండా కింబోతో సహా మోహిని పిశాచిని తీసుకొని గుహలోకి రాగానే మృగరూపం వీడి మనిషి రూపంలోకి మారిపోయింది. రాతి దిబ్బ పైన కూర్చోబెట్టగానే జయవర్ధన శిల మోహిని ఒడిలో తలపెట్టుకుని కళ్ళు మూసింది. అంతే, మోహిని మళ్లీ బందీ అయిపోయింది. గుహలో నుండి బయటకు రావడానికి భయపడుతున్న కళ్యాణ్ని, నీకేం భయం లేదురా అబ్బాయి, నిర్భయంగా గుహ బయటకు రా, నేనున్నాగా అని బయటకు వచ్చి గుహ ద్వారాన్ని లోకి చేత మూయించేసింది. జయవర్ధన అన్నీ బానే చేశాడు, కానీ గుహకి ద్వారం బార్లా తెరిచి ఉంచాడు. అదే మూసి ఉంటే ఎవరూ లోపలికి వచ్చేవారు కాదు కదా. మంజిరి నాకు చెప్పిన తన బాల్యం, పంది, మంత్రగత్తె, కూతురు, అది నిజమా అబద్ధమా? ఓరి తెంగారు సన్నాసి, అది నీకు చెప్పిందంతా కట్టు కదా. దాని పేరు మంజరి కాదు, విషాదరి. అయినా అది చెప్పిన కథలో మంత్రగత్తె దాని ఒడిలో పడుకుంది. కాని గుహలో శిల మగవాడిది. మీ అబ్బాయిలకి అందమైన అమ్మాయి కన్నీళ్లతో జాలిగా ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారేంట్రా తెంగారి సన్నాసులు. అవునవ్వా, నువ్వు చెప్పింది నిజమే కదా. ఇంత చిన్న విషయం నా మట్టి బుర్రకి తట్టలేదేంటి? మట్టి బుర్ర అని నువ్వే ఒప్పుకున్నావు కదా, పద పద అని వాళ్ళందరూ అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోయారు. రాఖీ పండుగకి కళ్యాణ్, ప్రసాద్ ఇద్దరూ లక్ష్మీ చెల్లి చేత రాఖీ కట్టించుకున్నారు. అమ్మయ్యా, చెల్లి రాఖీ కట్టడం అయిపోయింది. మనం చెల్లికి మంచి బహుమతి ఇవ్వడం మిగిలింది సోదరా. నాకే బహుమతి వద్దన్నయ్యలు, మీ ఇద్దరు క్షేమంగా ఉంటే చాలు, నాకదే పెద్ద బహుమతి. తోబుట్టువు కట్టిన రాఖీ ప్రతి సోదరుడికి అమూల్యమైన రక్ష చెల్లి. ఈ పండక్కి నీకు బంగారపు ఉంగరం ఇద్దామని కొన్నా. కానీ కళ్యాణ్ కోసం ఆ బంగారపు ఉంగరం ఆ మహిదారిగాడి మొహాన్ని కొట్టాల్సి వచ్చింది. ఈసారి నీకేం బహుమానం ఇవ్వలేకపోతున్నాను, క్షమించమ్మా.
కళ్యాణ్ అన్నయ్యని కాపాడి తీసుకొని వచ్చావు. అంతకంటే విలువైన బహుమానం ఇంకే ఉంటుంది. మీ ఇద్దరూ క్షేమంగా ఉంటే నాకు అదే కోట్ల ఆస్తి. ప్రతి సోదరి కోరుకునేది తన సోదరులు క్షేమం మాత్రమే. తల్లిలాగా ప్రేమించే తోబట్టు, కష్టాల్లో ఉంటే ప్రాణాలకి తెగించి కాపాడే స్నేహితుడు ఉన్న నేను చాలా అదృష్టవంతుణ్ణి. పిల్లలు, కథ నచ్చితే మీ ప్రాణ స్నేహితుడు లేదా మీ తోబుట్టువు పేరున కమెంట్ చెయ్యండి. అలాగే మీ సోదరులకి స్నేహితులకి షేర్ చెయ్యండి.